2023 కల్లా మన ఇండియా తీసుకున్న కొత్త రూల్ లేకపోతే డెసిషన్ వల్ల ప్రతి ఒక్క డేటా సంస్థ ఇక్కడ ఇండియాలోనే వాళ్ళ కార్యకలాపాలని కొనసాగించాలి. లేకపోతే వాళ్ళ కంపెనీస్‌ని అంటే వాళ్ళ డేటా అనేది ఇండియా నుంచి బయటికి వెళ్ళకూడదు. మీరు స్టోర్ చేసేది కూడా ఇండియాలోనే స్టోర్ చేయండి అని చెప్పి ఇండియా నుంచి వచ్చే డేటా ఇండియాలోనే ఉండాలి అని చెప్పి ఒక మంచి రూల్ తీసుకొచ్చింది. దీనివల్ల ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా జాబ్స్ అనేవి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో అతిపెద్ద జనాభా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మొత్తానికి కూడా ఇండియా అనేది ఎందుకంత హాట్ ఫేవరెట్ అంటే ఎనీ వన్ కెన్ డూ ద బిజినెస్ హియర్. ప్రతి ఒక్కరు ఇక్కడ బిజినెస్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది మన వాళ్ళేమో ఉద్యోగాల కోసం పరిగెత్తా ఉంటారు. సరే, అది వేరే విషయం. బట్ ఒక విషయం ఏంటి అంటే ఇండియా వైపు చూడడానికి, ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఒక మెయిన్ రీజన్ వచ్చేసి ఎక్కువ జనాభా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ ఏ బిజినెస్ చేసుకునైనా కానీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేయొచ్చు. సరే, ఇక్కడ అదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ వచ్చేసి సో ఇండియన్ ఐటీ హబ్ కావడానికి ఇంకొక రీజన్ వచ్చేసి ఇండియన్ పీపుల్ యొక్క మెంటాలిటీ అనేది అనలిటికల్ థింకింగ్, చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఇది రియల్. అందుకనే ప్రపంచం మొత్తం కూడా ఇండియా వైపు చూస్తుంది. అండ్ ఇండియా ఇస్ గోయింగ్ టు ఎ సూపర్ పవర్. ప్రపంచం మొత్తానికి ఇండియా ఈస్ గోయింగ్ టు ఎ సూపర్ పవర్ ఫర్ ఐటీ సెక్టర్. అందుకనే ఇంత ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఐటీ ఎవ్రీవేర్ ఐటీ. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ లో ఐటీ అనేది ఉంది. ఆ ఐటీలో మనం అయితే ఎక్స్పర్ట్ లాగా ఉన్నాం. సో మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. సో దీనివల్ల ఏంటి అంటే ఇండియాలో చాలా ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి, చాలా బిజినెస్ డిజిటల్ అయిపోతున్నాయి. డిజిటల్ అయిపోవడం వల్ల ఈ డేటా అనేది పెరుగుతూ వస్తుంది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. సో 2023 కల్లా సో ఈ ఆర్టికల్ అనాలిసిస్ అనేది చాలా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అండి. దీన్ని బట్టి మన కెరీర్ని ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది సో ఏంటి అంటే ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ వచ్చేసింది కదా అని రిలాక్స్ మోడ్లోకి వెళ్తారు. యాక్చువల్గా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళేవారు ఎవరు కూడా ఐటీ ఇండస్ట్రీలో అన్ఫిట్. యూ నీడ్ టు అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అవుతారు. సరే, ఇక్కడ చూసుకుంటే సిటీకి వస్తున్న భారీ ఇన్వెస్ట్మెంట్లు, ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న మైక్రోసాఫ్ట్, డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న అమెజాన్, కంట్రోలర్స్ అండ్ ఎన్పిసిఎల్. 2023 నాటికి ఇండియా డేటా సెంటర్ కెపాసిటీలు 9% హైదరాబాద్ లో ఉండబోతుంది. చాలా మంది సో ఎందుకు అంటే చాలా ఆన్లైన్ షాపింగ్ సైట్లు కానీ, ఇందాక చెప్పాను కదా, సోషల్ మీడియా కానీ, ఓటీటీ కానీ, లేకపోతే పేమెంట్స్ కానీ, సర్వీస్ డేటా కానీ, ఐటీ, ఫార్మాసిటికల్, ఇలా ప్రతి సెక్టార్ అనేది డిజిటల్ గా మారుతుంది. ఈ డిజిటల్ గా మారినప్పుడు ఏంటి అంటే సో దాన్ని బట్టి ఇండియా ఒక రూల్ తీసుకొచ్చింది. ఇండియాలోనే మీరు కంపల్సరీ ఇక్కడే దాన్ని స్టోర్ చేయాలి, మీరు అవుట్ సైడ్ ఇండియా తీసుకెళ్ళడానికి ఒప్పుకోము అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చింది. దీనివల్ల చాలా మంది నిరుద్యోగులకి, చాలా మంది యువతకి, ఒక యూత్ కి చాలా మంచి జాబ్స్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. దానికి ఎలా వెళ్ళాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెయిన్లీ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ అండ్ చెన్నై అనేది డేటా సెంటర్ సిటీ హబ్ గా మారబోతున్నాయి. అంటే డేటా సెంటర్ హబ్ గా మారబోతున్నాయి. ఇక్కడ స్టోర్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ $1.6 బిలియన్ అనేది ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి సో అమెజాన్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఏంటి, హైదరాబాదు దాని సరౌండింగ్స్ లో 2 డేటా సెంటర్లని పెట్టాలి. అంటే దీని సిటీకి దగ్గరలో మీర్ఖాన్ పేట అండ్ మరొక విషయం వచ్చేసి హైదరాబాద్ దగ్గర 66,000 స్క్వేర్ ఫీట్ దగ్గర ఒకటి. అండ్ 2023 నాటికి అందుబాటులో రాబోతున్నాయి. డేటా సెంటర్లు చాలా పెరుగుతున్నాయి. అంటే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా సరే, డేటా సెంటర్ పెరుగుతూ ఉంది. అంటే చాలా మంది యూత్ కి జాబ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇండియాకి అన్ని కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి. సో ఇండియాకి అన్ని కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి. మరి అలా డేటా సెంటర్లు పెరుగుతానే ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. బట్ హౌ టు గెట్ ఇన్ టు ద జాబ్స్, ఆ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి? సో జనరల్ గా ప్రతి ఒక్కరికి వచ్చే ఒక మేజర్ డౌట్ అయితే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ మెంటాలిటీ ఆర్ ఇండియన్ పీపుల్ కి, మెజారిటీ పీపుల్ కి కష్టపడే తత్వం ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన భారతీయత అంటే
మన నేటివిటీ అంటే మన పురాతనం కానీ మనం అందరికంటే చాలా తెలివైన వాళ్ళం. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ చాలా మంది అంటారు ఇండియాలో ఆపర్చునిటీస్ లేవు, రిజర్వేషన్ సిస్టమ్ వల్ల నేను యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. దట్ ఈస్ రాంగ్ కంప్లీట్లీ. మీ అజంప్షన్ అది కంప్లీట్లీ రాంగ్. మీరు అంత తెలివి గల్లలో అయితే మీరు ఓన్ గా మీరు కంట్రీ మీకు ఏమేమి పోయినా మీరు కంట్రీకి తిరిగి ఇవ్వచ్చు. చాలా మంది వెళ్ళున్నారు, అక్కడక్కడికో వెళ్ళి యుఎస్ యూకే సెటిల్ అయిన వాళ్ళని తప్పు పట్టట్లేదు. మీరు వెళ్తే వెళ్ళారు, మీరు డబ్బుల కోసం వెళ్తున్నారు. అండ్ వెళ్తూ ఇండియా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ కెపాసిటీ, ఇఫ్ యూ హ్యావ్ క్యాపబిలిటీ టు డూ సంథింగ్, జస్ట్ క్రియేట్ సమ్ జాబ్స్ ఫర్ ఇండియన్. అంటే మన దేశం కోసం ఏమైనా జాబ్స్ క్రియేట్ చేయండి, ట్రై చేయండి. సరే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డేటా సెంటర్లు బాగానే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మెయిన్ గా డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్టులు కానీ చాలా హ్యూజ్ డిమాండ్ ఉండబోతుంది. అండ్ డేటా సైంటిస్ట్కి వెళ్ళాలి అంటే మెయిన్ గా రెండు విషయాలు ఏంటి అంటే, చాలా మంది అంటే నేను డేటా సైన్స్ నేర్చుకొని నేను డైరెక్ట్ గా జాబ్ తెచ్చుకుంటానంట. దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్ గా. ఎప్పుడైనా కానీ మనం 2 వేస్ లో వెళ్ళొచ్చు. ఒకటి మెయిన్ గా పైథాన్, తర్వాత స్కేలా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ 2 సోర్సెస్ నుంచి మనం అయితే మంచిగా డేటా సైంటిస్ట్ అప్గ్రేడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ గా డేటా సైన్స్ అనేది అది కరెక్ట్ కాదు. చాలా మంది మోసం చేస్తా ఉన్నారు మన వాళ్ళు, అది తెలియగలరు. సో డైరెక్ట్ డేటా సైన్స్ జాబ్స్ అనేవి లేవు, అది మీరు అర్థం చేసుకోండి. సో 80,000 దాని మీద డిప్లొమా ఇవన్నీ చెప్పి డబ్బులు దండుకోవడం తప్ప ఉపయోగం లేదు. సో ఒకవేళ వెళ్ళాలి అంటే మీరు ఐదర్ గోవిత్ పైథాన్ ఆర్ ఎల్స్ స్కేలా నేర్చుకొని వెళ్ళండి. ఓకే. అండ్ ఏదైతే ఉందో ఇది చాలా మంచి విషయం. అండ్ ప్రతి ఒక్కది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పుకున్నా. ఏదో ఫిన్టెక్ లో ఉంది, ఫిన్టెక్ అంటే ఫినాన్స్ లో మనము టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం, విచ్ ఇస్ కోడింగ్. సో తర్వాత ప్రతి ఒక్క దాంట్లో కోడింగ్ ఉంది. ఫార్మాసిటికల్ లో ఉంది, అంటే మెడికల్ ఇండస్ట్రీలో ఉంది. సో ఫుడ్ ఇండస్ట్రీ, ప్రతి దానికి కోడింగ్ అనేది అవసరం. సో ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ లైక్ దట్ ఓన్లీ. అలాగే మీ మైండ్ సెట్ ని ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి, ఇన్ని కంపెనీలు పడతా ఉన్నాయి అంటే జాబులు ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకే వస్తుందండి. మనం ఓపిక ప్రయత్నం చేయాలి. ఓపిక ప్రయత్నం చేయకపోతే ఎలాగా? సో ఇది ఒకసారి ఆలోచించండి, పేషెన్స్గా ఉండండి. అండ్ మనం ఎప్పుడు హైపర్ మోడ్లో ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఎక్కడ కూడా మన ఎక్సైట్మెంట్ కానీ మన ఎంతూజియాజం, మన గోల్ రీచ్ అవ్వడానికి ఎంతూజియాజం ఎక్కడా మిస్ అవ్వకూడదు. సో ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా, ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఏదైనా చేయాలి. సో ఇంకా మంచిగా ఏమైనా చేయాలి, ఇంకా మంచి పొజిషన్ లైఫ్లో వెళ్ళాలి. సో మనల్ని ఎవరైతే నమ్ముకున్నారో మన ఫ్యామిలీ అండ్ మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇవన్నీ గోల్స్గా పెట్టుకోండి. ఇవన్నీ మన ఫ్యామిలీ, మనం ఎన్ని రోజులు మనల్ని ఇంతవరకు పెద్దవాళ్ళు చేశారు, వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు బాగా చూసుకోవాలంటే ఒక మంచి పొజిషన్లో మనం ఉండాలి. కాలేజీలో అట్లా చేశారు, ఇట్లా చేశారో, తిరిగారా, ఏం చేశారో వదిలేసేయండి. ఇప్పటి నుంచి వాట్ యు ఆర్. ఓకే, ఇది ఒక మంచి విషయం. అండ్ ఇండియా ఈస్ గోయింగ్ టు ఏ సూపర్ పవర్ అండ్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్, దట్ ఈస్ ఫర్ షూర్ అండి. అండ్ ఇది ఎవరు ఒప్పుకున్నా, ఎంతమందో వచ్చారు ఎంతో చేయాలని, ఏమీ చేయలేకపోయారు. ఈ రోజుకి భారతీయత అలాగే ఉంది. ఈ రోజుకి ఇండియన్ కల్చర్ చెక్కు చెదరకుండా ఉంది. మేబీ కొన్ని చిన్న ఇష్యూస్ అనేవి ఉండొచ్చు, బట్ ఇండియా is the most powerful country in the world. ఇండియన్ పీపుల్ కానీ వాళ్ళ మైండ్ సెట్ కానీ మన మైండ్ సెట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనం ఏంటో మనం తెలుసుకుందాం. సో ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అండ్ ఒకవేళ డేటా సైన్స్ కాకుండా వెళ్ళాలి అంటే ఏదైనా యూ కెన్ గో విత్ పైథాన్ ఆర్ ఎల్స్ స్కేలా నేర్చుకొని వెళ్ళండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోండి కెరియర్ని. మంచిగా మీరు నమ్ముకున్న వాళ్ళు కానీ మీరు కానీ మంచి లైఫ్లో సెటిల్ అయ్యి మీరు నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్, కష్టపడ్డాడు ఎప్పుడు ఓడిపోడు. మీరు కష్టపడుతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనస్ఫూర్తిగా. ఓకే, థ్యాంక్ యూ.